మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఫోన్లో గూగుల్ ఓపెన్ చేస్తే కొన్ని సెకండ్లోనే సమాచారం ఎలా వస్తుంది? యూట్యూబ్ ఓపెన్ చేశారు, వీడియో ప్లే అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఈ వీడియో అసలు ఎక్కడి నుంచి మీ ఫోన్లోకి వచ్చింది? మీ ఫోన్లో వీడియో సేవ్ అయ్యి లేదు, మీ దగ్గర కేబుల్ కూడా లేదు, అయినా కూడా సెకండ్స్లో వీడియో ప్లే అవుతుంది. ఇది ఎలా పాసిబుల్? మీరు పంపిన ఒక మెసేజ్ క్షణాల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్న వ్యక్తికి ఎలా చేరుతుంది? కానీ దాని వెనకాల చాలా పవర్ఫుల్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇంటర్నెట్ అనేది మనకు కనిపించని ఒక పెద్ద ప్రపంచం. ఈ వీడియోలో ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఇంటర్నెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న లక్షల కోట్ల కంప్యూటర్ సర్వర్స్ ఆల్ ఒక పెద్ద నెట్వర్క్లా కనెక్ట్ అయి ఉండటం. మీరు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మీ ఫోన్లో ఉండదు, అది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉన్న సర్వర్లో ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో మీద క్లిక్ చేశారు. ఆ మూమెంట్లో మీ ఫోన్ ఏం చేస్తుందంటే, నాకు ఈ వీడియో కావాలి అని ఒక రిక్వెస్ట్ పంపుతుంది. అది డైరెక్ట్గా యూట్యూబ్ ఆఫీస్కి వెళ్ళదు, ముందుగా మీ దగ్గరలో ఉన్న నెట్వర్క్ సిస్టమ్కి వెళ్తుంది. మీరు మొబైల్ డేటా యూజ్ చేస్తుంటే మీ ఫోన్ దగ్గరలో ఉన్న సెల్ టవర్స్కి సిగ్నల్ పంపుతుంది. ఆ టవర్ మీ రిక్వెస్ట్ని తీసుకొని ఇంటర్నెట్ నెట్వర్క్లోకి పంపిస్తుంది. మీరు వైఫై యూజ్ చేస్తుంటే మీ ఫోన్ రూటర్కి కనెక్ట్ అయి ఉంటుంది, రూటర్ ఇంటర్నెట్ ప్రొవైడర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది మీ రిక్వెస్ట్ని ఇంటర్నెట్లోకి పంపిస్తుంది. ఇప్పుడు మీ రిక్వెస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళాక అది ర్యాండమ్గా తిరగదు, దానికి ఒక డెస్టినేషన్ ఉంటుంది, అదే సర్వర్. సర్వర్ అంటే ఏమిటి? అది ఒక పవర్ఫుల్ కంప్యూటర్. అది డేటా స్టోర్ చేసి ఉంచుతుంది, లైక్ యూట్యూబ్ వీడియోస్, వెబ్సైట్స్ ఆల్ ఇవన్నీ సర్వర్స్లోనే ఉంటాయి. మీరు క్లిక్ చేసిన వెంటనే మీ రిక్వెస్ట్ సర్వర్ దగ్గరకు వెళ్తుంది. సర్వర్ చెబుతుంది, సరే ఈ యూజర్కి ఈ వీడియో పంపాలి అని. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమిటంటే, ఫుల్ వీడియో ఒకేసారి రాదు. వీడియోని చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేస్తారు. వాటిని డేటా ప్యాకెట్స్ అంటారు. ఈ ప్యాకెట్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ రూట్స్ ద్వారా ట్రావెల్ అవుతాయి, కొన్ని కేబుల్స్ ద్వారా, కొన్ని వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా. చివరికి ఇవన్నీ మీ ఫోన్ దగ్గరకు చేరుతాయి. మీ ఫోన్ చాలా స్మార్ట్గా ఉంటుంది. అది ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ని కాంబైన్ చేసి మీకు కంటిన్యూస్ వీడియోలా చూపిస్తుంది. అందుకే మీరు వీడియో ప్లే చేస్తే స్మూత్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, మన ఇంటర్నెట్ మోస్ట్లీ సీ లోపల ఉన్న కేబుల్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది. సముద్రం లోపల వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉంటాయి. ఇవి కాంటినెంట్స్ని కనెక్ట్ చేస్తాయి. ఉదాహరణకి మీరు ఇండియాలో ఉన్న సర్వర్ అమెరికాలో ఉన్న డేటా సీ కేబుల్స్ ద్వారా లైటింగ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అందుకే ఇంటర్నెట్ ఇంత ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ నేమ్ టైప్ చేస్తారు, ఉదాహరణకి youtube.com. కానీ ఇంటర్నెట్కి నేమ్స్ అర్థం కాదు, అది నెంబర్స్తో మాత్రమే పనిచేస్తుంది. అందుకే ప్రతి వెబ్సైట్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, దానిని ఐపీ అడ్రస్ అంటారు. కానీ మనం నెంబర్స్ గుర్తుపెట్టుకోలేం కదా, అందుకే డిఎన్ఎస్ సిస్టమ్ ఉంటుంది. డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే, మీరు youtube.com అని టైప్ చేస్తే అది వెంటనే దాని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మీ రిక్వెస్ట్ కరెక్ట్ సర్వర్కి చేరుతుంది. ఇదంతా మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. మీరు బ్లింక్ చేసే లోపే కంప్లీట్ అవుతుంది. అందుకే మీరు క్లిక్ చేసిన వెంటనే వీడియో స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఎందుకు? చాలామంది ఒకేసారి సేమ్ నెట్వర్క్ యూజ్ చేస్తే నెట్వర్క్ కంజెక్షన్ అవుతుంది, సిగ్నల్ వీక్ అయితే స్పీడ్ తగ్గుతుంది, సర్వర్ బిజీ అయితే డిలే అవుతుంది. అందుకే బఫరింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ వెనకాల ఎంత పెద్ద సిస్టమ్ ఉందో అర్థమైంది కదా. మీ ఫోన్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వెళ్తుంది, అది ప్రపంచం చుట్టూ తిరిగి డేటా ప్యాకెట్స్ ద్వారా తిరిగి వస్తుంది, అది మీ ఫోన్లో వీడియోగా కనిపిస్తుంది. ఇదంతా సెకండ్స్లో జరుగుతుంది. ఇది నిజంగా టెక్నాలజీలో ఒక మిరాకిల్ లాంటిదే. ఇక మీదట మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనే డౌట్ ఉండదు, మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో మీకు కొత్తగా ఏదైనా నేర్పించి ఉంటే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అమేజింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.